నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. క్రీడలు, క్రీడాకారులు దేశానికే గర్వకారణం. ఒలింపిక్స్ లో పతకం తెచ్చినందుకు సింధును దేశం గర్వపడేలా గౌరవించుకున్నాం. కానీ ఆ పతకం సాధించడం వెనుక ఎంత కృషి దాగి ఉందో గుర్తించాల్సిన అవసరం ఉంది. ఒక క్రీడలో ప్రావీణ్యం సాధించి బహుమతులు, పతకాలు గెలవాలంటే అకుంఠిత దీక్ష, పట్టుదల అవసరం. దానికి తోడు శారీరక, మానసిక దృఢత్వం కావాలి. కొన్ని క్రీడలు ఆడాలన్నా, వాటిలో తర్ఫీదు పొందాలన్నా చాలా ఖర్చుతో కూడుకున్న పని. కానీ పరుగు పందెం మాత్రం అలా కాదు. అందుకే గ్రామీణ, మధ్యతరగతి బాలికలు, యువతులు ఎక్కువగా పరుగు పందెంలో రాణించాలని కోరుకుంటారు. మన దేశంలో కూడా పరుగు పందెంలో పాల్గొనే క్రీడాకారిణులు చిన్న పట్టణాలు, పల్లెల నుంచి వచ్చిన వాళ్లే 90% కన్నా ఎక్కువగా ఉన్నారు. కానీ వీళ్ళు సాధనం చేయడం నుంచి ఒక స్థాయికి ఎదిగే వరకు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారని ఓ సర్వేలో తేలింది. ఆ విషయాల గురించి తెలుసుకునే ముందు ఓ కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. దిశాలి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈరోజు మన దిశాలి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు సెల్ఫ్ డిఫెన్స్ అండ్ కరాటే ఎక్స్పర్ట్ లక్ష్మి గారు. మరి ఈరోజు సెల్ఫ్ డిఫెన్స్ కి సంబంధించి లక్ష్మి గారు ఏం తెలియజేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే అపర్ణ, ఎలా ఉన్నారు? లక్ష్మి గారు, ముందుగా కంగ్రాచులేషన్స్, మీరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ని సాధించారు. ఆ విషయాలు మా సకలందరికీ కొంచెం. తప్పకుండా. వరంగల్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మహిళా భద్రత గురించి ఆలోచించి విడిగా అందరూ చేయడం కాదు, పోలీస్ డిపార్ట్మెంటే కంకణం కట్టుకొని చేసింది. ముఖ్యంగా నేను వరంగల్ కమిషనర్ గారికి, ఆయన సుధీర్ బాబు గారు, ఆయనకి నేను ధన్యవాదాలు చెప్తున్నా. ప్లస్ నన్ను డీజీపీ గారు అప్రిషియేట్ చేశారు, చీఫ్ గెస్ట్గా వచ్చారు అక్కడికి. నేను విడిగా పోలీస్ డిపార్ట్మెంట్కి ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, పిల్లలకి. మన సఖులు చాలా మంది స్టేజ్ మీద నేను చెప్తుంటే సఖీలో వస్తారు కదా అని అందరూ కేకలు. అసలు నాకు ఇంకా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే సఖీని అంతమంది ఫాలో అవుతున్నారు. చాలా మంది సఖీలో మేము చూస్తున్నాం ఆల్రెడీ అన్నారు. నేను చెప్పాను, ఈ టెక్నిక్స్ మీకు తెలుసా ముందు అంటే, చూస్తున్నాం ఆల్రెడీ సఖీలో అని కేకలు పిల్లలు. చాలా హ్యాపీ అనిపించింది నాకు. మన సఖులు తరపున, ఈటీవీ తరపున నేను ధన్యవాదాలు చెప్తున్నా. సో సఖులు కూడా, అంటే సఖీలో కూడా సెల్ఫ్ డిఫెన్స్ చూసి అరే మనకి ఇదంతా చాలా అవసరం అని నేర్చుకుని ఎంకరేజ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకు రిజల్ట్ కూడా నేను ఇట్లా చేశాను మేడం అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మార్కెట్కి వెళ్తుంటే ఒక అమ్మాయిని వాళ్ళ మదర్ తీసుకుని వెళ్తుంటే ఒక అబ్బాయి సడన్ గా ఎదురుగా వచ్చి అమ్మాయిని ఏదో టీచ్ చేస్తే వాళ్ళ అమ్మ రివర్స్ అయింది. అమ్మాయికి తెలియదు పాపం, తను నేర్చుకోలేదు, వాళ్ళ అమ్మ నేర్చుకుంది మన దగ్గర. ఆల్రెడీ ఈటీవీలో సఖీ ద్వారా నేర్చుకుంది ఆవిడ, తర్వాత మళ్ళీ మన దగ్గరికి వచ్చి తను నేర్చుకుంది. ఓకే, అట్లా జరిగిన సంభాషణలు కూడా చాలా ఉన్నాయన్నమాట. అబ్బాయి అమ్మాయిని అటాక్ చేయబోతే ఏదో వెళ్తాయిలు అంటారు కదా, ఆకతాయిలు కావాలని, అక్కడ ఏముండదు. దాని వల్ల టక్కున అలా టచ్ చేసేయాలి, కానీ అమ్మాయి ఫీల్ అయిపోతుంది, అయ్యో ఎవరో నన్ను టచ్ చేశారు. అంతా వాళ్ళ అమ్మ ఉంది కాబట్టి పక్కన వెంటనే సేవ్ చేయగలిగింది. మళ్ళీ అప్పుడు రివర్స్ అయ్యాడంట అబ్బాయి. రివర్స్ అయితే మేడం మీరు చెప్పిన టెక్నిక్ గుర్తొచ్చింది నాకు, టక్కున నీ అటాక్ చేశాను అని చెప్పింది. సో సెల్ఫ్ డిఫెన్స్ చాలా మందికి అవసరం అనే అవేర్నెస్ మీ వల్ల, అంటే మీరు చేసే ప్రోగ్రామ్స్ వల్ల, అలాగే మన సఖి వల్ల చాలా మంది సఖులకు తెలుస్తుంది. మరి దాని ఇంపార్టెన్స్ తెలుసుకొని చాలా మంది ఫాలో అవుతున్నారు కూడా. అవును. అండ్ అలాగే వాటిని ఎప్పుడైనా అవసరం అయితే యూస్ కూడా చేసుకుంటున్నారు కదా. మరి ఇంత ఇంపార్టెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ కి సంబంధించి ఈ రోజు లక్ష్మి గారు మీరేం చూపించబోతున్నారు మన సఖులకి? ఈ రోజు నైఫ్ తో అటాక్ చేస్తే చాలా డేంజరస్. ఈ మధ్య కొంచెం ఎక్కువైనాయి కూడా. సో భయపడకుండా ధైర్యంగా నైఫ్ అటాక్స్ ని ఎలా తప్పించుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మీరు మాకు చూపించబోతున్నారు. సో మరి చూపించండి లక్ష్మి గారు. తప్పకుండా. చూడపర్ణ, మనం గతంలో చాలా నైఫ్ అటాక్స్, దాడులు చూసాం, నెక్ మీద, బాడీలో అంతా. ఇప్పుడు నా స్టమక్ లో చూద్దాం. స్టమక్ లో నైఫ్ దాడి చేసినప్పుడు అతను వచ్చేసి నన్ను లవ్ చేయలేదని కానీ, నా మాట వినలేదని కానీ, చివరికి ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా కూడా కోపాలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు. అంతే, చంపేస్తా, తక్కువ నిన్ను చంపేస్తా, అంతే. చూద్దాం మనం. నారాయణరా నైఫ్ తో దాడి చేస్తే దగ్గరకు వచ్చి వాదిచ్చి తప్పించుకుంటాం, కామన్. అదే స్టమక్ లో పొడుస్తున్నాడు. ఇది గనక మనం బ్లాక్ చేయకపోతే ఏమవుతుంది, నైఫ్ వెళ్ళిపోతుంది. జస్ట్ మనం కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఆ నైఫ్ దగ్గర ఉండాలి మన ధ్యాస అంతా. జస్ట్ సైడ్ కి రావడం, బ్లాక్ చేయడం, బ్లాక్ చేసి రిస్ట్ క్యాచ్ వెంటనే. అది చేయలేదనుకో, రిస్ట్ క్యాచ్ చెప్తే ఊరికి నెట్టేసినా కూడా మళ్ళీ ఇటు తిప్పే ఛాన్స్ ఉంది మళ్ళీ. అటాక్ ఎలాగో చంపుతాను వచ్చాడు కాబట్టి ఆ టైంలో మనం బ్లాక్ క్యాచ్ విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోవాలి. అతను తేరుకుని ఆ హ్యాండ్ దగ్గర వచ్చే లోపే మనం టర్న్ అవడం.
చూడు ఇక్కడ ఎలా ఉంది, ఆపోజిట్ డైరెక్షన్. చూడు ఇక్కడ పెయిన్ వస్తేనే అతను నైఫ్ వదులుతాడు, లేదంటే నైఫ్ వదిలే సమస్య లేదు అక్కడ. మనం ఆపోజిట్ డైరెక్షన్ లో పట్టుకున్నాం, ఇక్కడ వీక్ అయిపోతుంది. జస్ట్ ఈ బ్యాక్ అతనికి పెయిన్ వచ్చేస్తుంది, వీలైతే ఇరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటది. ఆ ఇరగకపోయినా పెయిన్ వచ్చేస్తే నరాలు అక్కడ వెయిన్స్ లూజ్ అయిపోతే ఈజీగా నైఫ్ రిలీజ్ చేసుకోవచ్చు. మనం ఫోర్స్ గా అతన్ని లాగొచ్చు ముందుకు, మనం ఎట్లా కావాలంటే అటు తిప్పొచ్చు. ఇప్పుడు మన కంట్రోల్కి వస్తాడు. నైఫ్ తీసుకొని అంతే స్పీడ్ గా మన ఎల్బోతో అతని నెక్ ప్లేస్ లో చూడు ఇక్కడ అటాక్. ఆ ప్లేస్ లో నెక్ దగ్గర పడుతుంది అనమాట. ఇక్కడ నెక్ కూడా వీక్ పాయింట్ కదా, అటాక్. ఇప్పుడు ఈజీగా మన కంట్రోల్ ఉంటాడు, ఆయన ఏం చేయలేడు. ఈ హ్యాండ్ లో బలం లేదు ఇంకా, ఇక్కడ ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది కదా. ఈజీగా మనం టర్న్ చేసి హెడ్ పట్టుకొని హియో అటాక్. నోస్ కానీ, ఫోర్ హెడ్ కానీ, చిన్ కానీ, లేదా నెక్ దగ్గర కానీ, ఏ ప్లేస్ వీలైతే ఆ ప్లేస్ లో మనం అటాక్ చేసేసి త్రో చేసేయచ్చు కిందికి. ఈజీగా ల్యాండ్ అయిపోతాడు, నైఫ్ మన హ్యాండ్కి వచ్చేస్తుంది. కరెక్ట్. నైఫ్ రిలీజ్ చేసుకోవడం మెయిన్ టెక్నిక్. ఎందుకంటే అతని చేతిలో వెపన్ ఉంది కాబట్టి, అది కర్ర కానీ, కత్తి కానీ, ఏదైనా సరే, రివాల్వర్ కానీ, ఏదైనా చేతిలో వెపన్ ఉన్నప్పుడు అలర్ట్గా, జాగ్రత్తగా, భయపడకుండా ఆ టైంకి సరైన రియాక్షన్, కాన్సన్ట్రేషన్, మెయిన్ కాన్సన్ట్రేషన్ ఆ టైంలో కరెక్ట్ రియాక్ట్ అయితేనే మీరు తప్పించుకోగలుగుతారు. అలా చాలామంది ఆడపిల్లలు అలా తప్పించుకోలేక, తెలియక చిన్న చిన్న టెక్నిక్స్. మనం ఏం చేస్తున్నాం, మన చేతులు, మన కాళ్ళు, మన బాడీని ఒక ఆయుధాలలాగా చేసుకొని తప్పించుకుంటున్నాం. చూసావు కదా అపర్ణ, సింపుల్ అనిపించిందా, కష్టం అనిపించిందా? అంటే మరీ సింపుల్ గా ఉండకపోవచ్చు, బట్ కానీ అవసరం కాబట్టి ఖచ్చితంగా అది అవసరం. నేను చెప్పినట్టు అవసరం అన్ని నేర్పిస్తుంది. అది అవసరం, తప్పించుకోవాలి, మీ ప్రాణాన్ని రక్షించుకోవాలి. ఆ అవసరంలో ఉన్నప్పుడు ఎలాగైనా పెనుగులాడి తప్పించుకుని బయటపడాలి. ఇప్పుడు నువ్వు ట్రై చేసి చూద్దాం సింపుల్ గా. చూడపన్నా, డిఫెన్స్ మెయిన్. అటాక్ చేయడం, మనం కొట్టడం తర్వాత విషయం, మనం తప్పించుకోవడమే మెయిన్ టెక్నిక్. ఇక్కడ సెల్ఫ్ డిఫెన్స్ అంటున్నాం కాబట్టి ఆ సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా ఫస్ట్ మనం డిఫెన్స్ కావాలి. ఆ నైఫ్ అనేది నీ స్టమక్ లో దిక్కుండా చూసుకోవడమే మెయిన్ టెక్నిక్. అది ఎప్పుడు ఎలా చేయాలో చూద్దాం. రెడీ? వస్తారు దగ్గరకు వచ్చి నేను చంపేస్తా, అది మిస్ అవుతారు, కామన్. అది బ్లాక్ మిస్ అయింది కదా, ఈ బ్లాక్ మిస్ అయినా టక్కున హ్యాండ్ క్యాచ్ చేయాలి. బ్లాక్ చేసి ఆపే నీకు టైం లేకపోయినా అట్లీస్ట్ ఆ హ్యాండ్ క్యాచ్ చేయాలి, లేదంటే స్టమక్ లో దిగిపోతుంది నైఫ్. అంతే ఫాస్ట్ గా టర్న్ అయిపోయి ఎల్బో. అది ఇప్పుడు ఎవరైనా మామూలుగా వదలమంటే వదలరు కదా. ఇప్పుడు ఇక్కడ పెయిన్ వచ్చింది కాబట్టి అతనికి నరాలు ఇక్కడ వెయిన్స్ వీక్ అయిపోయినాయి కాబట్టి, లేదా ఆల్రెడీ ఎల్బో బ్రేక్ అయిపోతుంది, ఇరిగిపోయినా కూడా ఇక్కడ ఏమి చేయి పని చేయదు. నీ కంట్రోల్ ఉంటాడు, నువ్వు ఫోర్స్ గా లాగొచ్చు, అతను ఎట్టు కావాలంటే అటు తిప్పొచ్చు కూడా. అంతే, ఎట్లా లాగితే అటు తిరుగుతాడు, అతను పెయిన్ లో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు నైఫ్ ఈజీగా నువ్వు రిలీజ్ చేసుకోవచ్చు. నైఫ్ నీ హ్యాండ్కి తెచ్చుకోవాలి, అతని నెక్ లో అటాక్ చేయాలి. ఈ ప్లేస్ ఇదిగో, ఎల్బోస్ కి పవర్ ఎక్కువ అనుకున్నాం కదా మనం, ఈ ఎల్బోతో ఈ నెక్ లో అటాక్. చేత అయితే నువ్వు మళ్ళీ ఇంకొకటి కూడా టర్న్ అయిపోయి ఈ హెడ్ వంచి నీ మోకాలతో కూడా అటాక్ చేయొచ్చు. టర్న్ అయిపోయి ఆ హ్యాండ్ వదిలేయచ్చు, ఇంకా వదిలేసి జుట్టు పట్టుకొని వెంటనే నీ అటాక్ మోకాలతో నీ మోకాలతో ఫేస్ లో అటాక్ చేసి నొట్టేయటం. ఎందుకంటే ఆ హ్యాండ్ అతనికి అక్కడ పెయిన్ లో ఉన్నాడు కాబట్టి నువ్వు ఎటు లాగినా కూడా పడిపోతాడు ఈజీగా. లేదంటే అతనికి ఏపీ పెయిన్ రాలేదంటే ఇంకో హ్యాండ్ ఉపయోగించే అవకాశం ఉంది, బలంగా ఉంటారు కాబట్టి ఇంకా కొంచెం వేరే నీ మీద దాడి చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆ హ్యాండ్కి పెయిన్ వచ్చింది కాబట్టి వదిలేశాడు. అర్థమైంది కదా? లక్ష్మి గారు, సెల్ఫ్ డిఫెన్స్ కి సంబంధించి ఎంతో మంచి టెక్నిక్ ని ఈ రోజు మా సకలకు పరిచయం చేశారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి దిశాలి కార్యక్రమం. మళ్ళీ మరో అందమైన ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. పరుగు పందెంలో పాల్గొనాలనుకునే మహిళా క్రీడాకారిణులు చిన్నప్పటి నుంచి సాధన చేస్తూ ఉంటారు. వారికి అనుకూలమైన మైదానాలు, వసతులు గ్రామాల్లో, పరిసర ప్రాంతాల్లో ఉండవు. అందుకని మామూలు వీధుల్లోనే, ఇంటి దగ్గరే ఉన్న ఖాళీ స్థలాల్లోనే పరిగెడుతూ ఉంటారు. కానీ అలా సాధన చేస్తున్న మహిళలు అనేక అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆకతాయిల మాటలు, ఉద్దేశ్యపూర్వకంగా పరుగుకు అడ్డు తగిలే మగవాళ్లు ఎందరో ఉంటారు. పరుగు పందెంలో రాణించాలనుకునే అమ్మాయిలు మొదట్లోనే ఇలాంటి అవమానాలను తట్టుకోవాలి. ఇక ఒంటరిగా యువతి కనిపిస్తే ఎలాంటి అఘాయిత్యమైనా జరగొచ్చు. అందుకే పరుగు పందెంలో రాణించే క్రీడాకారిణులను ఒక్కసారి కదిపితే చాలు, హృదయం ద్రవించే ఎన్నో అనుభవాలు చెప్తారు. ఓ కార్యక్రమం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు కంప్యూటర్ ఎక్స్పర్ట్ నల్లమతు శ్రీధర్ గారు మనకు దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం శ్రీధర్ గారు. ఎలా ఉన్నారండి? శ్రీధర్ గారు, ఈ రోజు మా సకలందరికీ సక్సెస్ మంత్ర కార్యక్రమంలో ఏ టాపిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు? ఇక్కడ మనకి బేసికల్గా ఈ మధ్యకాలంలో హెరాస్మెంట్ ఎక్కువ అవుతుంది. ఆన్లైన్లో రకరకాల పర్సన్స్, ఫేస్బుక్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, లేదా మెయిల్స్ ద్వారా కావచ్చు, రకరకాల పర్సన్స్, అన్నోన్ పర్సన్స్, స్ట్రేంజర్స్ మన అప్రోచ్ చేసి
ఉమెన్నే హెరాస్ చేయడం కావచ్చు, ఇది అబ్యూజ్ చేస్తే మెసేజ్లు పెట్టడం కావచ్చు, ఫోటోలు వీడియోలు షేర్ చేయడం, ఆటోమేటిక్గా వాళ్ళని అంటే చాలామంది బ్లాక్ చేయడం అనుకుంటారు. బ్లాక్ చేసినా కూడా వేరే వేరే ఐడీస్ నుంచి వచ్చేసి హెరాస్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో హెరాస్మెంట్ని ఎలా అడ్డుకోవాలని దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఆన్లైన్ హెరాస్మెంట్ గురించి. సో ఆన్లైన్ హెరాస్మెంట్ అంటే చాలా రకాలుగా ఉంటాయి మీరు అన్నట్టుగానే. అసలు బేసిక్గా అంటే దీనికి అంటే ఆన్లైన్ హెరాస్మెంట్ ఎలా స్టార్ట్ అవుతుంది? అంటే ఒకటండి, అది కొంతమంది పర్సనల్గా టార్గెట్ చేసేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ గోయింగ్ ఒక అమ్మాయి ఉందనుకుందాం, ఆ అమ్మాయిని ఎవరు ప్రపోజ్ చేస్తారు, ప్రపోజ్ చేసిన తర్వాత ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఆ అమ్మాయి పేరు మీద ఆ అమ్మాయి ఫోటోలు కావచ్చు అన్నింటిని గ్యాదర్ చేసేసి ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసేసి ఆటోమేటిక్గా ఆ అమ్మాయికి సంబంధించిన ఫోన్ నెంబర్లన్నీ పెట్టేసి హెరాస్ చేయడం, ఆ అమ్మాయిని ఒక అభ్యంతరకరంగా ట్రీట్ చేస్తూ ఇచ్చేయడం, లేకపోతే ఆ అమ్మాయికి సంబంధించి పర్సనల్ మెసేజ్లోనే ఏ ఒకటి న్యూడ్ ఫోటోలు ఇలాంటివి పబ్లిష్ చేసేసి హెరాస్ చేయడం కావచ్చు, లేకపోతే ఆ ఫోన్ నెంబర్ని పబ్లిక్ ఎక్కడైనా డిస్ట్రిబ్యూట్ చేయడం కావచ్చు. ఇలాగ రకరకాల టైప్ ఆఫ్ హెరాస్మెంట్స్ ఈరోజు మనం చూస్తున్నాం. చాలా సందర్భాలు మనం చూస్తే కనుక ఇలాంటి వాటిని తట్టుకోవడం లేక పేరెంట్స్తో చెబితే వాళ్ళు తిడతారని చెప్పేసి కొన్ని సందర్భాలు సూసైడ్స్ దాకా వెళ్ళిన ఇన్సిడెంట్లు కూడా మనం చూస్తున్నాం. సో చాలామందికి పోలీస్ కేసు పెట్టాలన్నా లేదా పేరెంట్స్ చెప్పాలన్నా కానీ భయం వేస్తూ ఉంటుంది. అందువల్ల దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని చాలామంది ఇలాగా హెరాస్ చేస్తూ ఉన్నారు. అంటే చూస్తుంటారు చాలామంది హెరాస్మెంట్. కొంతమంది డైరెక్ట్గా అప్పటికప్పుడే రిప్లై ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది ఏంటంటే పరువు పోతుందేమో బయట పెట్టుకుంటే, మనల్ని మనం ఎందుకు ఇలా వేరే వాడు ఇన్సల్ట్ చేశారంటే మనకి ఇన్సల్ట్ అది అనేసి బయట పెట్టుకోలేరు. అండ్ ఇంకొన్నిసార్లు హెరాస్మెంట్ ఎలా ఉంటుందంటే అసలు మనం ఏం చేయలేం. కంప్లైంట్ ఇద్దామంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంత తొందరగా రియాక్ట్ అవ్వదేమో అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళకి చెప్దామంటే అసలు నువ్వు ఎందుకు చాట్ చేస్తావు, ఎందుకు కంప్యూటర్ ముందు. సో ఇలా ఉంటాయి అన్ని సిచ్యువేషన్స్ అనేవి. ఒకవేళ మనమే రియాక్ట్ అవ్వాలి అంటే ఎలాంటి సొల్యూషన్ ఉంటుంది ఇలాంటి హెరాస్మెంట్కి, ఆన్లైన్ హెరాస్మెంట్? ఒకటండి, బేసికల్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వాళ్ళని బ్లాక్ చేయడం అనేది ఒక ఫస్ట్ సొల్యూషన్. సో బ్లాక్ చేసినా కూడా వాళ్ళు వేరే వేరే ఐడీస్ పెట్టుకుని వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఉపేక్షించకుండా మన పేరెంట్స్కి, ఎందుకంటే వాళ్ళు వెల్ విషర్స్, వాళ్ళతో మనం కంపల్సరీ అంటే వాళ్ళు ఏదో తిడతారని చెప్పేసి భయపడుతూ పోతే కనుక ఆ ఇష్యూ పెద్దదైన తర్వాత ఆల్మోస్ట్ ఇంతకుముందు ఎందుకు చెప్పలేదని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తారు. సో ఇనిషియల్ స్టేజెస్లోనే పేరెంట్స్తో షేర్ చేసుకోగలిగితే కనుక డెఫినెట్గా వాళ్ళు సొల్యూషన్ అనేది కొంతవరకు చూస్తారు. రేపు ఎప్పుడైనా కానీ కొన్ని కేసెస్ ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాల్సిన పరిస్థితి దాకా వస్తూ ఉంటాయి. సో అలాగా వచ్చేటప్పటికే పేరెంట్స్ని ప్రిపేర్డ్గా పెట్టగలిగితే అది ముందే సాల్వ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో పేరెంట్స్తో షేర్ చేయడం ఒకటే, అంటే బ్లాక్ చేయడం, పేరెంట్స్తో షేర్ చేయడం, అప్పుడు కూడా ఇష్యూ సాల్వ్ కాకపోతే కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి కేసు ఫైల్ చేయగలిగితే కనుక డెఫినెట్గా సొల్యూషన్ అనేది మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అందుబాటులో ఉంటుంది. సో మీరు అంటున్నారు కేసు ఫైల్ చేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్కి కేసు పెట్టాలి అనేసి, దానికి మనకి ఎలాంటి ప్రూఫ్స్ ఉండాలండి? అంటే జనరల్గా ఏంటంటే మనకి ఎవరు హెరాస్ చేస్తున్నారో ఆ పర్టికులర్ వ్యక్తి ఒక పర్సనల్ మెసేజ్ పెట్టాడు అనుకోండి, ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో ఎక్కడైనా కావచ్చు. ఆ పర్సనల్ మెసేజ్ టైం స్టాంప్ అని ఉంటుంది. అది ఏ టైంలో మనకు వచ్చింది అన్నది మన స్క్రీన్ షాట్ పెట్టుకోగలిగితే కనుక మన ఫోన్స్లో అయినా కానీ కంప్యూటర్లో అయినా కానీ ప్రింట్ స్క్రీన్ ప్రెస్ చేసి ఉన్నామంటే కనుక స్క్రీన్ షాట్ నార్మల్గా ఎలా తీస్తాం అలా తీసేసి దాన్ని ఒక సేఫ్గా పెట్టుకోగలిగితే దాన్ని ఎవిడెన్స్గా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇలాంటి ఎవిడెన్సెస్ అన్నింటిని చాలా మంది ఏం చేస్తుంటారంటే ఏమైనా అభ్యంతరకరంగా మెసేజ్ పెడితే కనుక డిలీట్ చేస్తారు, దాన్ని చదవటం ఇష్టం లేక సో డిలీట్ చేస్తుంటారు. 80% డిలీట్ చేయొద్దు. ఆ పర్టికులర్ మెసేజ్ మొత్తాన్ని యాజ్ ఇట్ ఈస్ గా స్క్రీన్ షాట్ తీసి సేఫ్ గా పెట్టుకున్న తర్వాత కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ ఆన్లైన్ హెరాస్మెంట్ వల్ల డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా మనకి హెల్ప్ ఉంటుందండి ఇమీడియట్ గా, ఇన్స్టెంట్ గా? డెఫినెట్ గా ఉంటుందండి. చాలా మంది ఏంటంటే పోలీస్ కేసు పెట్టాలంటే ముందు అక్కడ సాల్వ్ అవుతుందో లేదని చెప్పేసి అని అనుమానం ఎక్కువగా ఉంటుంది. డెఫినెట్ గా ఈరోజు సైబర్ క్రైమ్స్ కి సంబంధించి మన దగ్గర చాలా సొఫిస్టికేటెడ్ టీమ్ అనేది అందుబాటులో ఉన్నారు. సో మనము ఒక కేసు ఫైల్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ పబ్లిక్ కి, మీడియాకి చెప్పకూడదని చెప్పేసి మనం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంటే కనుక డెఫినెట్ గా మన పర్సనల్ డీటెయిల్స్ కూడా వాళ్ళు షేర్ చేయరు. మనం ఏదో పొరుగు పోతుందని భయపడాల్సిన పని లేదు. వన్స్ మన కేసు ఫైల్ చేసిన తర్వాత ఏం చేస్తుంటారంటే ఆ పర్టికులర్ పర్సన్ ఐడిని ఫేస్బుక్ వాళ్ళకి అఫీషియల్ లెటర్ రాస్తారు, ఎస్పీ స్థాయి అధికారి రాసి ఐడి అనేది ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతూ ఉంది అన్నదే ఐపీ అడ్రస్ తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత ఐపీ అడ్రస్ ఏదో ఒక ఐఎస్పీకి సంబంధించి ఉంటుంది. సో ఐఎస్పీ వాళ్ళకి లెటర్ రాస్తారు, ఈ ఐపీ అడ్రస్ పలానా రోజు పలానా టైంలో ఏ యూజర్కి ఇచ్చున్నారు అంటే ఆటోమేటిక్గా ఆ యూజర్కి సంబంధించేసి ప్రతి పోస్టల్ అడ్రస్తో సహా ఫోన్ నెంబర్స్తో సహా ఎవ్రీథింగ్ ఏంటంటే ఐఎస్పీస్ దగ్గర ఉంటాయి. అక్కడ ఫేక్ ఇవ్వటాలు అలా కుదరదు, కంపల్సరీ జెన్యూన్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఐపీ అడ్రస్ ఎవరికి ఇచ్చారో తెలుసుకున్న తర్వాత నేరుగా వెళ్ళేసి వాళ్ళని అరెస్ట్ చేయడం లేకపోతే కనుక ప్రాసిక్యూట్ చేయడం ఏ విధంగా చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఇలాగ మన కేసు సాల్వ్ కాదు లేకపోతే హెల్ప్ రాదు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అని చెప్పేసి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అనేది చాలా ఫాస్ట్ గా ఈజీగా అయిపోతుంది. సో ఆన్లైన్ హెరాస్మెంట్ ఉన్న వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
సో ఆ ప్రాబ్లమ్కి సంబంధించి చాలా సొల్యూషన్లు ఉన్నాయి. చాలా ఉన్నాయి. సో దాన్ని మనం కరెక్ట్ వేలో తీసుకెళ్తే కనుక తప్పకుండా మన సేఫ్ జోన్. డెఫినెట్గా మనం ఎవిడెన్స్లు తీసుకోవడం కావచ్చు, రిమైనింగ్ థింగ్ అంతా. అంటే మనం ఎప్పుడైనా కానీ ఫస్ట్ నుంచి చాలా మంది ప్యానిక్ అయిపోయేసి ఏం చేస్తున్నారో కూడా అర్థం కాకుండా కొంతమంది ఫేస్బుక్ అకౌంట్ డీయాక్టివేట్ చేయడం, డిలీట్ చేయడం అలాంటివి చేసుకుంటూ ఉంటారు. అసలు ఏం అవసరం లేదు. మనం సింపుల్ గా మనం ఒక కేసుని ఇన్వెస్టిగేట్ చేయబోతూ ఉన్నాం, మనం ఒక ఎవిడెన్స్ తీసుకుంటున్నాం, ఎవిడెన్స్ తీసుకెళ్లి డిపార్ట్మెంట్కి ఇచ్చేసేస్తే వాళ్ళే చూసుకుంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మనకి అకౌంట్ ఉంది. సో మనం ఎన్నిసార్లు బ్లాక్ చేసినా వేరే వేరే ఐడీస్ను క్రియేట్ చేసేసి వాడు మన అకౌంట్ని హ్యాక్ చేసేసి అందులో నుంచి చెత్త చెత్త మెసేజ్లు మన ఫ్రెండ్స్ లిస్ట్లో పంపించడం కానీ, లేదంటే మనకు కొంతమంది ఫ్రెండ్స్ని బ్లాక్ చేసేసేయడం కానీ, అవన్నీ మనకు తెలియకుండా చేస్తూ ఉంటారు వేరే వాళ్ళు, మనకు అసలు నోటీస్ లేకుండా. ఆ ఫ్రెండ్స్ అందరూ అనుకుంటారు మనమే చేస్తున్నామేమో, ఇదంతా కావాలని అనుకుంటూ ఉంటారు. సో ఇలా కొంతమంది ఎవరైనా హ్యాక్ చేస్తే మన అకౌంట్ని, దాని నుంచి మనం ఎలా బయటపడచ్చు? అంటే సొల్యూషన్ ఏమైనా ఉంటుందా దానికి? బేసికల్గా ఏంటంటే మన అకౌంట్స్ని సెక్యూర్గా పెట్టుకోవడం అనేది ఒక ఫస్ట్ సొల్యూషన్ అండి. మనం ఈరోజు యూజర్ నేమ్ పాస్వర్డ్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటాం. యూజర్ నేమ్ పాస్వర్డ్స్తో పాటు మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చే విధంగా 2 స్టెప్ వెరిఫికేషన్ అని చెప్పేసి అని జీమెయిల్కి అయితే 2 స్టెప్ వెరిఫికేషన్ అనే పేరుతో ఉంటుంది. అదే ఫేస్బుక్కి అయితే లాగిన్ అప్రూవల్స్ అని ఉంటుంది. సో లాగిన్ అప్రూవల్స్ అనే దాంట్లో మన మొబైల్ నెంబర్ మనం అంతా చేస్తే కనుక ఆటోమేటిక్ ఎక్కడి నుంచి మనం ఏదైనా కొత్త కంప్యూటర్లోనో కొత్త మొబైల్లోనో ఎవరైనా హ్యాకర్ కావచ్చు, ఎవరైనా లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తే ఫోన్కి వచ్చే ఓటీపీ ఎంటర్ చేస్తే మాత్రం వాళ్ళు లాగిన్ కాగలుగుతారు. సో మనం ఇంకా ధైర్యంగా మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎవరికైనా పబ్లిక్గా ఇచ్చినా కానీ అలాంటి నష్టం లేదు. సో అలా సెక్యూర్గా పెట్టుకోగలిగితే కనుక డెఫినెట్గా సొల్యూషన్ ఉంటుంది. ఒకవేళ ఇప్పటికే మనం సెక్యూర్గా పెట్టుకోలేదు అనుకున్నాం, ఆల్రెడీ ఎవరన్నా ఇలా మిస్యూజ్ చేస్తూ ఉంటే కనుక ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగానే ఇలా హ్యాక్ అయిందన్న విషయాన్ని మన డిపార్ట్మెంట్కి ఒక కేసు రూపంలో తీసుకువెళ్ళగలిగితే కనుక వాళ్ళు మన అకౌంట్ని ఏ ఐపీ అడ్రస్ నుంచి యాక్సెస్ చేశారు అన్నది డిపార్ట్మెంట్ ఫేస్బుక్ వాళ్ళ సహకారంతో తెలుసుకుంటుంది. తెలుసుకొని ఎవరు హ్యాక్ చేసేసి ఎవరు మన అకౌంట్ మిస్యూజ్ చేస్తున్నారు అన్న విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది, పట్టుకుంటుంది. సో డెఫినెట్గా సొల్యూషన్ అయితే మనకి ఖచ్చితంగా ఉంటుంది. సో మనం ఎంత బీభత్సంగా వాడుకోవాలో అంత బీభత్సంగా మనం వాడుకోవచ్చు చక్కగా నెట్వర్కింగ్ని. అలాంటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా దానికి కరెక్ట్ సొల్యూషన్ కూడా ఉంటుంది. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఆన్లైన్ హెరాస్మెంట్ ఎవరైనా చేసినప్పుడు ఎలా చేస్తారు, దానికి పరిణామాలు ఎలా ఉంటాయి, దానికి సొల్యూషన్ కూడా ఎలా ఉంటుంది అనేది మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ ఈరోజు మా సకలందరికీ ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ఇదండి ఇవాటి సక్సెస్ మంత్ర కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. ప్రతి పరుగు పందెం మహిళా క్రీడాకారిణి వెనుక ఎన్నో బాధాకరమైన అనుభవాలుంటాయని ఓ సర్వేలో తెలిసింది. పరుగు పందెం క్రీడాకారులే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళా అథ్లెట్ల పరిస్థితి ఇదేనని ఆ అధ్యయనం చెప్తోంది. ఒక విజయం వెనుక, ఒక పోరాటం వెనుక మహిళ పడే తపన, ఆరాటం మాత్రమే కాదు, కన్నీళ్లు, బాధ కూడా ఉంటుందని ఈ సర్వే ద్వారా వెలుడైంది. రన్నర్స్ వరల్డ్ పత్రిక ప్రపంచంలోని 2500 మందికి పైగా పరుగు పందెం క్రీడాకారులతో అధ్యయనం నిర్వహించింది. వారి సాధన గురించి, సాధన చేసేటప్పుడు ఆ తర్వాత వాళ్ళు ఎదుర్కొన్న చేదు సంఘటనల గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకుంది. అయితే ఆ క్రీడాకారులలో 43% మంది ఏదో ఒక రకంగా వేధింపులు ఎదుర్కొన్న వాళ్లేనని చెప్పారట. సరే, ఇదే విషయం గురించి ఇంకా మాట్లాడుకునే ముందు ఓ కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త రుచుల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి ఇవాళ కూడా ఒక వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది. మనతో పాటు ఉన్నారు వరలక్ష్మి గారు. వారిని పరిచయం చేసుకుని ఏ వంటకం చేసి చూపిస్తారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం వరలక్ష్మి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏం చేస్తుంటారు? నేను ఇంట్లో హౌస్ వైఫ్. ఎక్కడి నుంచి వచ్చారు? అంబర్పేట్ గోల్నాక. అంబర్పేట్ గోల్నాక. ఓకే, ఇవాళ మరి మా సకులకి ఏ వెరైటీ రెసిపీ చేసి చూపిస్తున్నారు? గర్జలు చేయండి. గజ్జలు స్వీటా హాటా అండి? స్వీట్. స్వీట్ ఐటమ్. ఓకే, డీప్ ఫ్రై ఐటమా? డీప్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారా? చెప్పండి. బెల్లం, మైదా, ఆయిల్, పల్లీలు, పుట్నాల పప్పు. వరలక్ష్మి గారు, గజ్జలు ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేశారు. తయారీ విధానం చూద్దామా? సరే. ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. ఓకే. ఓకే, తర్వాత ఆయిల్ వేసి వరలక్ష్మి గారు, ఆయిల్ హీట్ అవుతుంది కదా, మనం ఇంకా మధ్యలో ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలా? ఈ లోపు ముందుగా మనము మైదా పిండిని తడిపి పెట్టుకోవాలి. దాన్ని ఆల్రెడీ నేను తడిపి తీసుకొని వచ్చానండి. ఓకే, ఇలా కదా. నార్మల్ గా మనం పూరి మామూలుగా ఎలా తడుపుతామో అలా తడిపి. ఏమేమి వేస్తారు అందులో? ఇందులో ఏమీ లేదు, మామూలుగా
పూరి వాటర్ వేసేసి తడిపి సాల్ట్ పెట్టుకోవాలి. ఏమైనా పెట్టారా? ఏం లేదు, సాల్ట్ కూడా అవసరం లేదు. అవసరం లేదు, స్వీట్ ఐటమ్ కదా. ఈ పిండిని మనం చపాతీ విధంగా చేసుకోవాలి. హీట్ ఇవ్వండి. చిన్న చిన్న పూరి సైజ్ పూరి సైజ్ లా చేసుకోవాలి అంతే. వరలక్ష్మి గారు ఆ పిండిని ఎంతసేపు నానబెట్టారండి కలిపిన తర్వాత? ఒక హాఫ్ అన్ అవర్. ఈ విధంగా పిండి వేసుకుంటే కొంచెం పూరీలాగా మనం. వరలక్ష్మి గారు ఇలా చేసుకున్న తర్వాత ఇంకేమైనా ప్రాసెస్ ఉందా? అది మనం 3 కలిపి పౌడర్ చేసుకోవాలండి. పల్లీలు, పుట్నాలు, బెల్లం, అది మిక్సీ. అది కూడా నేను చేసుకొని వచ్చాను. అదే కదా. అది ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు? ఇందులో పెట్టి కచ్చికాయలాగా. మీరు కచ్చికాయలు అంటారు కొంతమంది, మేము ఇక్కడ దిక్కేమో గర్జలు అంటాం. వరలక్ష్మి గారు అందులో ఏమేం కలిపారు ఆ మిశ్రమంలో? ఇందులో పల్లీలు, పుట్నాలు, బెల్లం అంతే. ఈ 3 వేయించాలి అవి ఫస్ట్. పల్లీలు అయితే వేయించుకోవాలి, పుట్నాలు అవసరం లేదు. ఈ 2 ఒకటి వేయించుకొని ఆ పొట్టు తీసేసి 3 మిక్సీ పట్టేస్తే అయిపోతుంది. ఈ బెల్లం కొంచెం మిక్సీలో వేస్తే కూడా కొంచెం వాటర్ లాగా వస్తుంది కదా, అదే ముద్దలాగా అయిపోతుంది. అసలు మెయిన్ అదే కాబట్టి కజ్జికాయలు అంటారు కదా. చాలా మంది కజ్జికాయలు అంటారు, మా సైడ్ ఇక్కడ మాత్రం గర్జలు అంటారు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ పూరి పిండి పైన వేసేసి కొంచెం వాటర్ సైడ్ లెక్క రాసుకుంటే కొంచెం అతుక్కుంటుంది మంచిగా. ఇది ఇలా చేసుకున్న తర్వాత సైడ్ కొనలు కట్ చేసుకుంటే కొంచెం నీట్గా కనిపిస్తుంది. ఇది వేరే చేద్దామని. ఒక ప్లేట్ ఇవ్వండి మేడం. అది ఓకే. ఇప్పుడు ఇవి చేయడం అయింది కదండి, ఇప్పుడు ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేస్తాం. ఓకే. వరలక్ష్మి గారు ఇలా ఎంతసేపు పడుతుందండి? ఇలా ఒక 10 minutesలో అయిపోతుందండి. ఇది కొంచెం దూర రంగు రాగానే పిండి పొంగుతుంది కదా, అంటే హాఫ్ అన్ అవర్ నానబెట్టి చాలా సాఫ్ట్ గా ఉంది. చాలా మంది లోపల స్టఫింగ్ లో పంచదార యూజ్ చేస్తారు కదండి, కానీ బెల్లమే చాలా మంచిదండి. అసలు పంచదార కన్నా బెల్లం ఇప్పుడు చాలా మంది హెల్త్ పరంగా కూడా బెల్లాన్ని బాగా యూజ్ చేస్తున్నారు కదా. పల్లీలు, పుట్నాలు, బెల్లం యాడ్ చేశారు కదా, వాటి ప్లేస్ లో ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా? ఇష్టం అండి, కొబ్బరి కూడా యూజ్ చేయొచ్చు. కొంతమంది రవ్వ లడ్డూలు ప్రిపేర్ చేస్తారు, అది కూడా కజ్జికాయలో కూడా పెట్టుకోవచ్చు. మనకి కొద్దిగా కలర్ వచ్చేసాయి. 2-3 minutes లో మొత్తం వేగిపోతాయి. ఇప్పుడు ఇవి అయ్యాయండి, ప్లేట్ లో తీసుకుందాం. ఓకే. గజ్జలు రెడీ అయ్యాయండి, టేస్ట్ చూసి చెప్పండి. ఓకేనండి, వరలక్ష్మి గారు తయారు చేసిన గర్జలు వేడి వేడిగా రెడీగా ఉన్నాయి. మరి టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తాను. అంతకంటే ముందు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో మరోసారి చూసేయండి. గర్జలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, పల్లీలు, బెల్లం, పుట్నాల పప్పు, ఆయిల్. ముందుగా మైదా పిండిని పూరి పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వేయించిన పల్లీలు, పుట్నాలు, బెల్లం మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాంటి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ముందుగా మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిని పూరిలా చేసుకుని అందులో బెల్లం, పుట్నాలు, పల్లీలతో చేసిన మిశ్రమాన్ని పెట్టి గర్జల్లా ప్రిపేర్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, గర్జలు రెడీ. ఓకేనండి, గర్జలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారుగా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను. వెరీ టేస్టీ. థ్యాంక్స్ అండి. డీప్ ఫ్రై ఒకటి కదా, లోపల పెట్టిన స్టఫింగ్ చాలా చాలా బాగుందండి. బెల్లం వేశారు కాబట్టి పంచదార కన్నా అదొక రకమైన టేస్ట్ ఉంటుంది కదా బెల్లంలో. స్వీట్నెస్ కొంచెం కొద్దిగా ఉప్పుగా, స్వీట్ చాలా బాగుందండి. పల్లీలు కూడా వేయించారు కదా, అన్నీ సరిగ్గా సరిపోయాయి.
వెరీ టేస్ట్. వరలక్ష్మి గారు, ఇంత చక్కటి రెసిపీ మా సకులకు పరిచయం చేసినందుకు మీకు విజయ స్పైసెస్ వారి టిట్టూస్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే అన్ని రకాల మసాలాలు అందిస్తున్న విజయ స్పైసెస్ వారి తరపు నుంచి ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్. సకులు చూసారుగా, వరలక్ష్మి గారు తయారు చేసిన గర్జలు చాలా బాగున్నాయండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. అంతేకాదు, మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు కాల్ చేయండి. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 04023556540. ఇది ఇవాల్టి వంటల సందడి. మరో టేస్టీ రెసిపీతో వేరే ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. అధికారికంగా రన్నర్స్ వరల్డ్ పత్రిక జరిపిన సర్వేలో పరుగు పందెం క్రీడాకారుల్లో సగం మంది ఏదో ఒక రకంగా మాటలు, వేధింపులు ఎదుర్కొన్నట్లు తెలిసింది. కానీ ఇదే పత్రిక 2000 మందికి పైగా మగ క్రీడాకారులతోనూ ఇదే విధమైన అధ్యయనం నిర్వహించింది. కానీ వేధింపులు, హేళన చేయడంలో పురుషులకు, స్త్రీలకు ఎంతో తేడా ఉంది. మగవాళ్లలో కేవలం 4% మాత్రమే వేధింపులు ఎదుర్కొన్నారట. అంటే అమ్మాయిలు ఓ రంగంలో రాణించాలంటే ఎంతటి బాధను అనుభవించాల్సి వస్తుందో ఈ సర్వే తేటతెల్లం చేసింది. ఈ వేధింపులు ఏదో సాధారణ క్రీడాకారులు అనుభవించారు అనుకుంటే పొరపాటు. వేధింపులు ఎదుర్కొన్న క్రీడాకారుల్లో ప్రఖ్యాతిగాంచిన, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వాళ్లు ఉన్నారు. అంతదాకా ఎందుకు, ఈ ఏడాదిలోనే అమెరికాలోని 3 క్రీడాకారులు ఇలాంటి వేధింపులు భరించలేక విరమించారట. మరికొన్ని విషయాలు చెప్పుకునే ముందు ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. నగా నట్రా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన నగా నట్రా మధురానగర్లోని జ్యువెలరీ డిజైనర్ సత్య గారింటికి వచ్చేసిందండి. మరి సత్య గారు డిజైన్ చేసిన డిజైన్స్ లో మనకేం పరిచయం చేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సత్య గారు. నమస్తే అనిత. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు మా సకలకు మీరు డిజైన్ చేసిన డిజైన్స్ లో ఏవి పరిచయం చేస్తున్నారు? వడ్డానాలు డిఫరెంట్ గా లాంగ్ చైన్ కమ్ వడ్డానం టైప్ లో చూపిస్తాను. డిఫరెంట్ గా సిల్వర్ మీద 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్ తోటి చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ డిజైన్ చూద్దామా? యా, ఫస్ట్ డిజైన్ అనిత, ఇది కిడ్స్ కి పెట్టచ్చు మనము. ఇది చూసారంటే మొత్తం మీకు జస్ట్ మామిడి పిందెలు తీసుకున్నాం. అది తీసుకుని జస్ట్ సింపుల్ మామిడి పిందెలాగా కాకుండా దాని మీద మనం వచ్చేసరికి 3 లేయర్స్ మీకు డీటెయిల్ గా చూస్తే కనిపిస్తుంది చూడండి. 3 లేయర్స్ ప్రొజెక్షన్స్ లాగా ఇచ్చామన్నమాట. ఇచ్చి సెంటర్ లో ఒక రూబీ ఇచ్చాము అండ్ ఆల్టర్నేట్ గా ఒక మామిడి పిందెకి ఒక మామిడి పిందెకి జాయిన్ చేసినప్పుడు పైన వచ్చేసరికి మళ్ళీ రూబీస్ ఇచ్చామన్నమాట. రూబీస్ ఇచ్చి ఆ రూబీ మీద మళ్ళీ ఒక చిన్న గోల్డ్ బాల్ పైన ఫిక్స్ చేసామన్నమాట. చేసి ఈ మామిడి పిందె కింద చూసారంటే 2 రూబీస్ ఇచ్చి ఒక సింగిల్ ఎమరాల్డ్ ఇచ్చి పర్ల్స్ ఏం చేశానంటే ఒక పెద్ద పర్ల్ ఇచ్చి ఆ పర్ల్ కి పైన నుంచి ఒక 5-6 చిన్న పర్ల్స్ తోటి గుత్తులు, సో దట్ ఏంటంటే హెవీగా కనిపిస్తుంది అనమాట మనకి చేసినప్పుడు. అలా ఆల్టర్నేట్ గా చేసుకుంటూ వచ్చి సెంటర్కి వచ్చేసరికి పెద్ద బిళ్ళ ఇచ్చాను, పెండెంట్ పెద్దది ఇచ్చి ఆ పెద్దదానికి మధ్యలో కూడా పెద్ద రూబీ ఇచ్చాను. ఇచ్చి సైడ్ పైన వచ్చేసరికి టిప్ దగ్గరకు వచ్చేసరికి ఒక సర్కిల్ ఇచ్చి దాని మధ్యలో వచ్చేసరికి ఒక ఎమరాల్డ్ ఫిక్స్ చేసాము. చేసి కింద కూడా మీరు చూసారంటే 2 లీవ్స్ లాగా అట్లా ఇచ్చి ఒక చిన్ని రింగ్ ఇచ్చి ఆ రింగ్ కి పైన ఒక చిన్ని ఫ్లవర్ ఇచ్చి దానికి కూడా మళ్ళీ పర్ల్స్ అనమాట. మొత్తం అన్నిటికీ పెద్ద పర్ల్ ఇచ్చి ఆ పెద్ద పర్ల్ కి నుంచి పైకి చిన్న 3 పర్ల్స్ ఇచ్చామన్నమాట. ఈ రూబీస్, పర్ల్స్ అన్ని మంచి క్వాలిటీ యూస్ చేస్తాం. అండ్ ఈ చైన్ లో చూస్తే తెలిసిపోతుంది మనకు, ఆ ఫినిషింగ్ లోనే మనకు గోల్డ్ లుక్ అనేది ఎంత చక్కగా ఉందో. మనకు చేతితో చేసిన గోల్డ్ ఎలా ఉంటాయో అలా కనిపిస్తున్నాయి. సో లెంత్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా చక్కగా సూట్ అవుతుంది. ఓకే, చాలా పెద్దగా ఉంది అండ్ చాలా అందంగా కూడా ఉంది డిజైన్. సో దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు? ఇది మనకి 8-9,000 నుంచి స్టార్ట్ అయ్యి 30,000 దాకా కూడా ఉన్నాయి. ఇవి 30-40,000 దాకా కూడా ఉన్నాయి. ఓకే, సో ఈ డిజైన్ చాలా అందంగా ఉంది. నెక్స్ట్ ఏ డిజైన్ చూపిస్తున్నారు? యా, ఇది చూసామంటే అనిత మధ్యలో ఒక లక్ష్మీదేవిని ఇచ్చాను. ఆ లక్ష్మీదేవి ఇచ్చి దానికి పక్కన చూసారంటే చిన్న మైన్యూట్ చిన్ని డిజైన్స్ క్రియేట్ చేశాను. చేసి దానికి చుట్టూతో ఏం చేశానంటే రూబీస్ ఇచ్చాను. ఇచ్చి జస్ట్ 4 ఎమరాల్డ్స్ ఇచ్చా, అంటే స్క్వేర్ ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఎమరాల్డ్స్ ఇచ్చి అక్కడి నుంచి ఆ లక్ష్మీదేవికి పైన చూసారంటే 2 పీకాక్స్ ఇచ్చాను. మధ్యలో ఒక ఫ్లవర్ ఇచ్చి ఇటు ఒక పీకాక్ ఇచ్చాను. సో దట్ ఏంటంటే జస్ట్ ఇక్కడ సింపుల్ గా రౌండ్ సర్కిల్లో లక్ష్మీదేవి కూర్చున్నట్టు కాకుండా కొంచెం మంచి నీట్ గా కనిపించడానికి కోసం అని ఆ డిజైనింగ్ ఇచ్చాను. ఆ ఫ్లవర్ లో కూడా మొత్తం రూబీస్ ఇచ్చి ఆ బయటకు ప్రొజెక్ట్ చేసి ఒక ఎమరాల్డ్ ఇచ్చాను. ఇచ్చి లక్ష్మీదేవి దగ్గర కూడా కింద పెద్ద పర్ల్స్ ఇచ్చి చుట్టూతా పైన మళ్ళీ చిన్న పర్ల్స్ హ్యాంగ్ చేసాము. ఓకే,
అది ఇచ్చి ఇటు అటు మళ్ళీ ఏం చేశానంటే పీకాక్స్ తోటి మళ్ళీ చైన్ లాగా చేసాము. ఈ సింగిల్ పీకాక్స్ అట్లా 4, 5, 6 వచ్చినాయి మనకి. ఆ పీకాక్స్ వచ్చి ఆ పీకాక్ టు పీకాక్ మధ్యలో కూడా మళ్ళీ ఖాళీగా ఉండకుండా జస్ట్ ఒక మామిడి పిండి ఇచ్చి దానికి మొత్తం ఎమరాల్డ్స్ ఇచ్చి దానికి మళ్ళీ ఒక రూబీ అట్లా మొత్తం సెట్ చేసి ఆ పీకాక్స్ కూడా కింద మనం కాళ్ళ దగ్గర చూసారంటే ఒక్కొక్క పీకాక్ కి కింద కాళ్ళ దగ్గర లాస్ట్ టైల్ దగ్గర. సో దీనికి కూడా మనకు చైన్స్ లాగా వచ్చేసాయి రౌండ్ రౌండ్ గా, అండ్ అలాగే హుక్స్ కూడా వచ్చేసింది. సో ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. మరి ఈ డిజైన్ చాలా అందంగా ఉంది కదా, దీని ప్రైస్ ఎంత ఉంటుంది? ఇది కూడా అంతేనండి, 9500 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది మనకి. చాలా అందంగా ఉందండి నిజంగా. సో మరి నెక్స్ట్ డిజైన్ చూపిస్తారా? ఇది వచ్చేసరికి పెద్ద లక్ష్మీదేవిని తీసుకున్నాను అనిత. తీసుకుని కిందంతా బాగా డీటెయిల్డ్ గా అంటే ఆ లోటస్ దాని కిందకి అలా మొత్తం డీటెయిల్డ్ గా చాలా మైన్యూట్ లీవ్స్ లాగా అట్లా తీసుకుని అలా చేశాను. ఆ లీఫ్ మీద కూడా చూసారంటే మధ్యలో ఆ వేన్ వచ్చింది, దానికి సైడ్స్ మళ్ళీ అలా తీసుకుని దీనికి కూడా అట్లా పెద్ద పర్ల్ ఇచ్చి మళ్ళీ చిన్న పర్ల్స్ ఇచ్చాను. ఆ రింగ్ దగ్గర ఏదైతే ఉందో అక్కడ కూడా ఒక చిన్ని ఫ్లవర్స్ ఇచ్చా ఈచ్ అండ్ ఎవ్రీ రింగ్ కి. అంటే ప్లెయిన్ రింగ్ కాకుండా అక్కడ కూడా కొంచెం హెవీగా కనిపించేలాగా. అండ్ ఇటు సైడ్ మొత్తం స్టాండింగ్ పీకాక్స్ ఒక 9, ఇటు ఒక 9 తీసుకుని మళ్ళీ ఈ సైడ్ ఎండ్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ ప్లెయిన్ గా లేకుండా ఈ స్క్రూయింగ్ ఏదైతే ఉందో దీని దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ జస్ట్ రూబీస్ తోటి ఎండ్ చేశాను. 2 sides రూబీస్ తో ఎండ్ చేశాను. ఓకే. సో ఇది కూడా మనకి ఏంటంటే స్క్రూ ఓపెన్ చేయొచ్చు మనము, ఓపెనబుల్. 2 sides కూడా మనకు స్క్రూ ఇచ్చాము. అండ్ ఇదంతా మనం చూసామంటే పట్టి నాంతాడు, దీన్ని నాంతాడు సింగిల్ లేయర్ ది నాంతాడు అంటాము. సో దాన్ని ఏంటంటే లావుగా పట్టి లాగా ఇచ్చాము. సో దట్ మనం సన్నగా ఉంటే పెద్దవాళ్ళకి అంత ఇది రాదు. సో అందుకని లావుగా పెళ్లి కూతుర్లకు కానీ ఎవరికైనా సరే కొంచెం హెవీగా కనిపించాలి, గ్రాండ్ గా అనుకుంటే ఎగ్జాక్ట్లీ ఇది తీసుకుని అక్కడి నుంచి సైడ్స్ మళ్ళీ బ్యాక్ రింగ్స్ అన్నమాట. రింగ్స్ ఇచ్చి దానికి కూడా మళ్ళీ హుక్ ఇచ్చేసాం అన్నమాట. చాలా అందంగా ఉంది. అండ్ డిజైన్ కూడా మనకు చిన్న డీటెయిలింగ్ ఎంతో అందంగా కనిపిస్తుంది. పీకాక్స్ లో కూడా చూసారంటే చాలా మైన్యూట్ చిన్న ఎక్కడ ప్లెయిన్ అనేది ఎక్కడా లేదు మనకి. ఆ పీకాక్ దగ్గర కిందకు వచ్చిన లతల దగ్గర నుంచి దాని టెయిల్స్ వచ్చింది కానీ మొత్తం ఎవ్రీథింగ్ డీటెయిల్ గా ఇచ్చాం మనము. చాలా అందంగా ఉంది. మరి దీని ప్రైస్ ఎంత? ఇది మనకి 25,000 పడుతుంది. ఓకే, పెట్టచ్చు. పెళ్లి కూతుర్లకు స్పెషల్ గా కనిపించాలనుకుని ఎవరైనా కూడా ఈజీగా పెట్టేస్తారు. ఓకే అండి, నెక్స్ట్ డిజైన్ చూద్దాం. ఇది వచ్చేసరికి అనిత కొంచెం డిఫరెంట్ గా మనం చూసామంటే మ్యాంగోస్ కింద హ్యాంగ్ అయ్యేటట్టు. ఇది సెంటర్ లోకి వచ్చేసరికి ఒక రూబీ ఇచ్చాను. ఇటు సైడ్ ఒక అంటే 2 sides డిఫరెన్షియేట్ చేయడం కోసం 2 sides ఇటు సైడ్ ఒక సీజెడ్ పెట్టాను, ఇటు సైడ్ ఒక సీజెడ్ పెట్టాను. అక్కడ నుంచి ఇంకా ఆల్టర్నేట్ ఒక రూబీ ఒక సీజెడ్, ఒక రూబీ ఒక సీజెడ్. పైన కూడా చూసారంటే జస్ట్ మనం ఇలా పైప్ లాగా ఇచ్చి దానికి మధ్యలో వచ్చేసరికి ఒక రూబీ ఇచ్చి దాని నుంచి కిందకి మనము రూబీ మామిడి పిందెలాగా ఇచ్చామన్నమాట. సో ఇది ఆల్టర్నేటివ్ గా మనం అలా తీసుకుని ఇది లాంగ్ చైన్ కమ్ వడ్డానం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు అదే డౌట్ వచ్చేసింది, ఎందుకంటే ఇంత అందంగా ఉంది కదా, దీన్ని చైన్ లో కూడా వేసుకోవచ్చు అని అడుగుదాం. వేయచ్చు. అండ్ ఇది సైడ్ లో కూడా చూసామంటే అనిత 2 sides మనకి 2 chains. అంటే రెగ్యులర్ ఆ రింగ్స్ జస్ట్ ఆ పట్టి అట్లా కాకుండా 2 chains ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ రింగ్స్ ఇచ్చాను, రింగ్స్ అండ్ హుక్ ఇచ్చాను. సో దట్ ఇది ఏంటంటే మల్టీ పర్పస్ మనకి చైన్ లాగా వేసుకోవచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ వడ్డాణం కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, 2 in 1 అని చెప్పుకోవచ్చు. సాధారణంగా టీనేజ్ గర్ల్స్ దగ్గర నుంచి ఎవరైనా కూడా కొంచెం సింపుల్ గా ఉండాలంటే చైన్ లా వేసుకోవచ్చు, కొంచెం గ్రాండ్ గా రెడీ అయినప్పుడు వడ్డాణంలో కూడా లాగా వేసుకోవచ్చు. చాలా అందంగా ఉంది. అండ్ స్పెషాలిటీ ఏంటంటే ఇది 2 in 1 చక్కగా చైన్ లా వేసేసుకోవచ్చు. మనకి లాంగ్ హారం చాలా బాగుంటుంది. ఇది చాలా బాగుందండి, చాలా అందంగా ఉంది. సో దీని కాస్ట్ ఎంత? ఇది మనకి 4,000 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది. చాలా రీజనబుల్ కూడా, ప్రైస్ కూడా చాలా అందంగా ఉన్నాయండి. ఈరోజు మీరు డిజైన్ చేసిన డిజైన్స్ లో వడ్డానాలన్నీ కూడా మా సకులందరికీ పరిచయం చేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూసారు కదా సకులు, ఇది ఈనాటి నగానట్ర. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. పరుగు పందెంలో పాల్గొనే క్రీడాకారులు ప్రపంచవ్యాప్తంగా పలు రకాల వేధింపులకు గురవుతున్నారు. ఒక్కోసారి అల్లరి మూకలకు భయపడి వారి మార్గాన్ని దూరాన్ని మార్చుకుంటున్నారు. సాధన విషయంలో రాజీపడి లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. మరి వీటికి పరిష్కారం లేదా అంటే ఉంది. మనుషుల మనస్సుల్లో మార్పు రావాలి, పురుషుల భావజాలంలో మార్పు రావాలి. సమాజం మారుతుందని చెప్పుకుంటున్నాం, కానీ అది అన్ని విషయాల్లో జరగడం లేదు. ఏది ఏమైనా పరుగు పందెంలో రాణించాలనుకునే క్రీడాకారులు ఇలాంటి వాటికి భయపడి ఆశయాన్ని వదులుకోకూడదు. ధైర్యంతో మరింత దూకుడు ప్రదర్శించి పతకాలు సాధించాలి. వేధింపులకు గురి చేసిన వాళ్లే మెచ్చుకునేలా రాణించాలి.
పోలీసులు, రక్షణ వ్యవస్థ కూడా ఇలాంటి క్రీడాకారులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 040223556540. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్ లో www.youtube.com/etv news లింక్ ద్వారా వీక్షించండి.